గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. 2029లో జమిలీ ఎన్నికలు ఖాయం. జనగణన పూర్తయిన ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన. గాంధీ సరోవర్కు 100 ఎకరాలు ఇవ్వండి. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు ఏకకాలంలో అమలు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో కిషన్ రెడ్డి చెప్పాలి. విద్యుత్ ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠి. గాంధీ సరోవర్కు 100 ఎకరాలు ఇవ్వండి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విన్నపం. మామునూర్ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి. శంషాబాద్ నుంచి హైస్పీడ్ రైలు కారిడార్లు చేపట్టాలని అశ్విని వైష్ణవ్కు వినతి. కౌంటింగ్కు ముందే క్యాంప్ రాజకీయం. రహస్య ప్రాంతాలకు అభ్యర్థుల తరలింపు. ముందస్తు వ్యూహాలో ప్రధాన పార్టీలు. మధ్యాహ్నంలో పురపాలక ఫలితాలు. సాయంత్రంలోగా నగరపాలక సంస్థలు. ఇవి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు డిఎస్సి పచ్చజెండా. 15 రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం. మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5% చెల్లింపు. అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా. 7.14 లక్షల మంది పెన్షనర్లు, ఉద్యోగులు. మరో 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకు వర్తింపు. ట్రస్టు సమావేశంలో నిర్ణయం. కదం తొక్కిన కార్మిక లోకం. లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక విధానాలపై నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు. గ్రామ పంచాయతీలకు మరో 387 కోట్లు కేంద్ర ఆర్థిక సంఘం నిధుల విడుదల. ఇప్పుడు సాక్షి. నేనే రాజు నేనే మంత్రి. మొత్తంగా 10.5 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్. 2029 ఏప్రిల్లో జమిలీ ఎన్నికలుంటాయి. జాహ్నవి కుటుంబానికి 262 కోట్ల పరిహారం. 2023లో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి సొంతూరు కర్నూలు జిల్లా ఆదోని. 3 రోజుల క్రితం తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి. రఫేల్ కొనుగోలుకు ఓకే. 114 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు డిఎస్సి ఆమోదం. పాండ్యా, ఇషాన్ మెరుపులు. T20 ప్రపంచ కప్లో నమీబియాపై 93 పరుగుల తేడాతో భారత్ గెలుపు. పుర తీర్పు నేడే. ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు. కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నిషేధం. కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందా? బీఆర్ఎస్ పట్టు నిలుపుకొనేనా? బీజేపీ నిలబడేనా? ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 15 రోజుల్లో ఉద్యోగుల, పెన్షనర్లకు నూతన ఆరోగ్య పథకం. ఉద్యోగుల మూల వేతనంలో 1.5% అంతే మొత్తం ప్రభుత్వం భరించేలా నిర్ణయం. త్వరలో మార్గదర్శకాలు. పుర తీర్పు నేడే. మున్సిపల్ కౌంటింగ్కు ఏర్పాట్లు. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. 10 గంటల్లోపే తొలి ఫలితం. ఆంధ్రజ్యోతి. కేంద్రంపై భగ్గుమన్న కార్మిక లోకం. సార్వత్రిక సమ్మె విజయవంతం. హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు. 4 లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, కార్మికుల హక్కులను తాకట్టు పెడుతున్న కేంద్రం. టీపీసీసీ చీఫ్. బ్యాంకింగ్, బీమా గనుల్లో సమ్మె ప్రభావం. 30 కోట్ల మంది పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్య వేదిక. ప్రాణం విలువ 262 కోట్లు. 632 మంది మీ సేవ ఆపరేటర్లపై వేటు. చలానా కుంభకోణంలో విచారణ వేగవంతం. ధరణిలో ఆడిటింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు సీసీఎల్ఏ గుర్తింపు. జిల్లా స్థాయి ఆడిట్ బృందాల ఏర్పాటు. రోజువారీ ఆడిట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశం. స్వచ్ఛత, శుభ్రత. హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమ నివాస యోగ్యంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రజల జీవితాలు మార్చడమే లక్ష్యం. 3 కార్పొరేషన్ల మధ్య 15 రోజుల్లో ఆస్తులు, సిబ్బంది పంపకాలు, విభజనపై సిఫార్సులు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. పాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన సేవలు. ఆంధ్రజ్యోతితో మెట్రోపాలిటన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్. అహంకారంతోనే అధికారం కోల్పోయారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు? అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరారు. ఎవరు గెలిచినా చేరేది బీఆర్ఎస్లోనే అనే పరిస్థితి ఏర్పడింది. నేను జీ హుజూర్ అని ఉంటే పార్టీలో సమస్య ఉండేది కాదు. క్యా హుజూర్ అన్నాను కాబట్టే ఇలా బయట ఉన్నాను. రెడ్డి గారు, ఉద్యమకారుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కోతలు లేకుండా రైతు భరోసా. వానాకాలంలో ఇచ్చిన వారందరికీ యాసంగి సాయం. 9,000 కోట్లు సిద్ధం. కొత్త రైతుల నమోదుకు ఈ నెలలోనే అవకాశం. మున్సిపల్ పోల్స్ ప్రక్రియ ముగియగానే నగదు బదిలీ. నేడే కౌంటింగ్. తేలనున్న మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలు. 12,000 మంది పోలీసులతో భద్రత. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు. ధిక్కరిస్తే కఠిన చర్యలు. డీజీపీ శివధర్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించండి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేంద్ర నిధులతో కృష్ణా వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి. అంతర్జాతీయ స్థాయిలో మామునూర్ ఎయిర్పోర్ట్ కట్టండి. 18 లక్షల మెట్రిక్ టన్ను అదనపు ధాన్యం తీసుకోండి. బాయిల్డ్ రైస్లో 5% నూకను అనుమతినివ్వండి. కేంద్ర మంత్రులు అశ్విని, రామ్మోహన్, ప్రహ్లాద్తో సీఎం భేటీ. నేనే రాజు నేనే మంత్రి, నాకెవరూ పోటీ లేరు.
నాకు నేనే పోటీ, నేనే మునగాన్ని. ఢిల్లీలో మీడియాతో సీఎం. మరో 114 రఫేల్స్ వాయుసేన కోసం 3.25 లక్షల కోట్లతో కొనుగోలు. రక్షణ శాఖ ఆమోదం. నేవీకి 6 P-8I సముద్ర నిఘా విమానాలు, మెరైన్ గ్యాస్ టర్బైన్, ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్, సైన్యానికి ట్యాంక్ విధ్వంసక వైభవమైన ప్రధాని నేతృత్వంలోని CCS అంగీకారం లభించగానే కొనుగోలు షురు. రాహుల్ సభ్యత్వం రద్దు చేయండి. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర. రహస్య విదేశీ పర్యటనలతో ముప్పు. రాజ్యాంగ వ్యవస్థలను దిగదార్చుతున్నారు. వ్యవహార శైలి దర్యాప్తు జరిపించండి. స్పీకర్కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే లేఖ. సభ హక్కుల తీర్మానంపై మనసు మార్చుకున్న బీజేపీ స్పీకర్పై అవిశ్వాసం మార్చి 9న పరిశీలన. ఇప్పుడు ఆంధ్రప్రభ. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విన్నపాలు. నేనే రాజు, నేనే మంత్రి, 10.5 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని. పంచాయతీలకు గుడ్ న్యూస్. 2వ విడత నిధుల విడుదల. కేంద్రం నుంచి తాజాగా 385 కోట్లు. రఫేల్ ఫైటర్ల జెట్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం. 114 యుద్ధ విమానాలు, 3.6 లక్షల కోట్ల ప్రతిపాదనలు. కుర్చీలపై కన్ను. క్యాంపులు షురు. రిసార్ట్లు, హోటళ్లకు అభ్యర్థులను తరలిస్తున్న పార్టీలు. 16 జరిగే ఎన్నికలకు నేరుగా హాజరయ్యేలా ఏర్పాట్లు. నేడే కౌంటింగ్. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన 123 కౌంటింగ్ కేంద్రాలు. కట్టుదిట్టమైన భద్రత. 16 మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక. పార్టీ విప్ ఉల్లంఘిస్తేనే సభ్యత్వం రద్దు. ఎక్సాఫిషియో ఓట్ల కీలకం. కౌంటింగ్ పై దృష్టి పెట్టండి. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలా. గెలిచిన అభ్యర్థులకు విప్ జారీ. నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్యేలు పోయినా భారీగా చేరికలు. బీఆర్ఎస్ తో మాత్రమే రాష్ట్రానికి న్యాయం. దిగజారుతున్న హైదరాబాద్ ప్రతిష్ట. పార్టీలో కొంత చేరినా వారిని కండవాలు కప్పి ఆహ్వానించిన కేటీఆర్. ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్. 2,200 కోట్ల ఆస్తి. 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. వందల తాత్కాలిక షెడ్లు, పదుల సంఖ్యలో షాపులు, వాటన్నింటి తొలగించి ఫెన్సింగ్ వేసిన హైడ్రా. ముందస్తు సమాచారం ఇచ్చి చర్యలు. 20% పెంపుతో బడ్జెట్ కొలిక్కి. 3 లక్షల కోట్లకు చేరువలో. ప్రతిపాదనలకు తుది రూపం. సర్దుబాట్లకు ప్రాధాన్యత. ఆశలన్నీ పన్నులపైనే. అప్పులకు ప్రాధాన్యమే. లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే. అవన్నీ విదేశీ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలే. కార్మిక లోకంతో పెట్టుకున్న బీజేపీకి ఇక తిరోగమనమే. కేంద్రంపై టీపీసీసీ చీఫ్ మహేంద్ర ధ్వజం. ఇందిరా పార్క్ వద్ద కార్మిక సంఘాల ఉమ్మడి ధర్నాకు సంఘీభావం. భారత్ పాక్షిక బంద్. 10 కార్మిక సంఘాల నిరసనలు, ధర్నాలు.